వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి అన్ని కులాలకు చెందిన కుల వృత్తుల వాళ్లు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత నెలలో భీమారం గ్రామానికి చెందిన తైనేని రవి అతను చెరువు కబ్జాకి గురవుతుందని రాజకీయ ఆధిపత్య కోణంలోని కలెక్టర్ కు ఎంఆర్ఓకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలోని గత 3 రోజుల క్రితం సుమారుగా 70 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు స్థానిక నాయకులు, జిల్లా నాయకులు పొడేటి రవి, మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ నాయక్, మాజీ సర్పంచ్ గద్దె రామరెడ్డిలను సంప్రదించి మేమిటేలను తీసివేస్తే మా జీవనం ఇబ్బంది, మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీల దృష్టికి తీసుకుని వెళ్లి మాకు న్యాయం చేయాలని కోరటం జరిగింది. వెంటనే ఇటు విషయాన్ని అప్పటికప్పుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోన్లోని సంప్రదించగా 2-3 రోజుల్లోనే నోటీసులు ఇచ్చినటువంటి చిరు వ్యాపారులతో కలిసి మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా చూస్తారని హామీ ఇవ్వటం జరిగింది. చిరు వ్యాపారులందరూ వీరందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుండి వైండింగ్ షాపు, ఎలక్ట్రీషియన్ షాపు, చెప్పుల షాపులు, మరి అదేవిధంగా మంగళ షాపులు, టైలర్ షాపులు, వివిధ వ్యాపారం చేసుకుంటూ కుల వృత్తులందరూ కూడా జీవనోపాధి గడుపుతూ వారందరూ కూడా మరి ఈ చిరు వ్యాపారులంతా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నది దేనికంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మొత్తం ఈ చెరువుకు సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి అన్నీ కూడా భూములను సర్వే చేసి మరి వ్యాపారులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన కాంప్లైంట్ మీద వీరందరికీ నోటీసులు ఇచ్చి మరి వీరందరి ఉపాధిని జీవించి బతకకుండా మరి మీరు ఒక వారం రోజులలో మేము నోటీసులు ఇష్యూ చేస్తున్నాం, వారం రోజులల్లా మాకు సంజాయిషి ఇచ్చి దీని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి నోటీసులు వీరందరికీ రావడం జరిగింది. దీనిపై వీరందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇది ఒక గవర్నమెంటో లేకపోతే ఎమ్మెల్యే గారో చేసింది కాకుండా స్థానికంగా ఉన్నటువంటి తైనేని రవి గారు మరి ఎంఆర్ఓ ఆఫీసులో కాంప్లిమెంట్ ఇవ్వడం వలన మాకు నోటీసులు వచ్చినాయని ఈరోజు వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని స్థానిక ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మరి ఇక్కడ ఉన్నటువంటి మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళి మరి మేము ఏదైతే జీవనోపాధి గడుపుకొని బతుకుతున్నామో మాకు అందరికీ మీరు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాకు సహకరించి ఇట్టి చెరువు పక్కన ఉన్నటువంటి మా టేలలు, షాపులు అన్నిటిని కూడా తిరిగి మాకు ఇప్పించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని మరి అదేవిధంగా ఎంపీ గారిని మాకు కల్పించి మాకు న్యాయం చేసే విధంగా మీరందరూ స్థానిక నాయకులు మాకు సహకరించాలని చెప్పి వీరందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని పిలవడం జరిగింది. మొన్న నేను మన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని ఫోన్లో సంప్రదించి, సార్ వీరందరూ కూడా చిరు వ్యాపారులు, వీరందరికీ కూడా న్యాయం చేయాలి, మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చినప్పటి నుండి వీరు తిండి తినక, మంచినీళ్ళు తాగక మరి అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ మరి వీరందరూ కూడా మరి బాధలో ఉన్నారు. మీరు వీరికి న్యాయం చేయాలి, సహాయం చేయాలి. మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దీనిపై మీరు స్పందించి మాకు వీళ్ళందరికీ సమయం కేటాయించండి సార్ అని చెప్పగానే తప్పకుండా వారందరితో మాట్లాడి వారికి ఏ రకంగా నోటీసులు ఇచ్చిందో సంబంధిత కలెక్టర్తో మాట్లాడి వారికి న్యాయం చేసే విధంగా నేను తప్పకుండా వారికి టైం కేటాయిస్తానని చెప్పి మన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. ఈ మేరకు మిమ్మల్ని అందరినీ కూడా మన శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి, ఎంపీ గారికి కల్పించి తగు న్యాయం చేస్తామని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగే అంతవరకు మీతో మేము కూడా ఉండి తప్పకుండా ఫైట్ చేస్తాం. మీరు మరి జీవనోపాధి గడుపుకోవడానికే మరి మమ్మల్ని పిలిచిళ్ళు తప్ప మీరు ఏ స్వార్థంతో కాదని చెప్పి
ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది.